అసలు కాంట్రడిక్షన్ ఎక్కడ మొదలవుతుందంటే, దేవుడు వెలుగైనప్పుడు మరి చీకటిని ఎవరు తయారు చేశారు? కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్పాడు కదా! మరి చీకటిని దేవుడే చేశాడా? దేవుని గ్రంథంలో చాలా సందర్భాల్లో చీకటిని చెడుగా ఉదాహరించడం జరిగింది. దేవుడు చీకటిని చేశాడన్నప్పుడు మరి చీకటిని ఎందుకు ఇలా చెప్పడం జరిగింది? అసలేంటి చీకటి? మొదటిగా మహాదేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ పరికరం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తుంది. గత వారం మనము దేవుడు వెలుగైనప్పుడు మరి ఒక వెలుగుని ఎందుకు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ వెలుగుకి ఈ వెలుగుకున్న వ్యత్యాసాలు ఏంటి అనే విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఈ వారం దానికి అనుసంధానంగా దేవుడు వెలుగైనప్పుడు మరి చీకటిని ఎవరు తయారు చేశారు? కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్పాడు కదా! మరి చీకటిని దేవుడే చేశాడా? ఒకవేళ చీకటిని దేవుడే చేసినట్లయితే దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మనిషికి ఉపయోగకరమైన వాటినే సృజించానని చెప్పి దేవుని గ్రంథంలో చెప్తున్నాడు. దేవుని గ్రంథంలో చాలా సందర్భాల్లో చీకటిని చెడుగా ఉదాహరించడం జరిగింది. సాతాను రాజ్యం గురించి కానీ, సాతాను క్రియల గురించి కానీ, పాపం గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు చీకటి అనే పదాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి దేవుడు చీకటిని చేశాడు అన్నప్పుడు చీకటి కూడా మంచిది కదా! మరి చీకటిని ఎందుకు ఇలా చెప్పడం జరిగింది? అసలేంటి చీకటి? దీని గురించి విపులంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అసలు కాంట్రడిక్షన్ ఎక్కడ మొదలవుతుందంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయం 15-16 వచనాల ప్రకారం దేవుని గురించి మాట్లాడుతూ ఆయన సమీపింపరాని తేజస్సు అని చెప్తాయి. యాకోబు పత్రికలో ఆయన జ్యోతిర్మయుడకు తండ్రి అని చెప్తారు. దీన్ని మనం ఆది కాండంలోకి తీసుకెళ్తే ఆది కాండం మొదటి 3 వచనాల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందని చెప్తూ సృష్టి అంతా కూడా చీకటి కమ్ముకొని ఉండదు, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అన్న మాటలు మనం చూస్తాం. అంటే లిటరల్ గా దేవుని ఆత్మ చీకటిలో ఉన్నట్లుగా మనకి దేవుని గ్రంథం చెప్తుంది. మనం గత వారం తెలుసుకున్నట్లుగానే 2 విధములైన వెలుగున్నాయి. ఒకటి సమీపింపరాని తేజస్సు, రెండవది దేవుడు సృష్టించిన తేజస్సు. అదేవిధంగా 2 విధములైన చీకటిని మనం చూస్తాం. ఒకటేమో దేవుడు సృజించిన చీకటి, మరి ఒకటి దేవుడు లేకపోతే ఏర్పాటయ్యే చీకటి. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక దీపం బొడ్డిని కానీ బల్బుని కానీ వెలిగించినట్లయితే అందులోంచి మనకి కాంతి ఉత్పత్తి అవుతుంది కదా. ఇప్పుడు ఆ దీపాన్ని మనము ఆపేసినట్లయితే లేదా స్విచ్ ఆపేసినట్లయితే వెంటనే చీకటి అలుముకుంటుంది. ఇక్కడ మనం చీకటిని ప్రత్యేకంగా తయారు చేయట్లేదు, దానికి అదే ఉత్పత్తి అవుతున్నట్టుగా మనం గమనిస్తాం. సులువుగా ఒక మాటలో చెప్పాలంటే వెలుగు లేనితనాన్ని చీకటి అని చెప్పొచ్చు. చీకటి అనేది ఎవరు సృజించకుండానే వెలుగు లేకపోతే ఆటోమేటిక్గా దానికి అదే వచ్చే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలోచనతో మనము చీకటిని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు వెలుగై ఉన్నాడు, అవునా? దేవుడు అనే వెలుగు నీ హృదయంలో లేకపోతే చీకటి అనేది ఆటోమేటిక్గా నీ హృదయంలో అలుముకుంటుంది. ఆ చీకటిని దేవుని పరిభాషలో పాపమని కానీ, అపవాది అని కానీ, సాతాను క్రియలని కానీ వివిధ రకాలుగా వర్ణించడం జరిగింది. ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. అనేక చోట్ల చీకటి గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథం 45 అధ్యాయం 6వ వచనంలో దేవుడే అంధకారాన్ని కలుగజేయవాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవుడు పగటిని రాత్రిని వేరు చేస్తున్నట్లుగా చూస్తాం. అదేవిధంగా ఆది కాండం ప్రారంభ వచనాల్లో దేవుడు రాత్రిని పగటిని వేరుపరచును అన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవుడే సర్వస్వము నిర్వహించేవాడు, ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఏది చేయడానికి లేదు. సృష్టి మొత్తం నడిపించేది ఎవరండి? దేవుడే నడిపిస్తాడు, అవునా? మనిషికి ఉపయోగకరమైన వాటిని సృజించాడు అన్నప్పుడు చీకటి కూడా మనిషికి ప్రయోజనాన్ని కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఉదాహరణ, చీకటి లేకపోతే మానవుడికి విశ్రాంతి ఉండదు, మరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చాలా మంది నిద్ర లేక బాధపడుతున్నారు. ఇన్సామ్నియా అనే వ్యాధి వల్ల చాలా మంది అసలు ఎంత కష్టపడి నిద్ర రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో చీకటి లేకపోతే అసలు మనిషికి నిద్ర అనేదే రాదు. నిద్ర లేకపోతే మనిషికి మరుపు అనేది రాదు. ఉదాహరణకి గాయం తగిలింది, గాయం ఏం చేస్తుంది? బాధను కలిగిస్తుంది. ఆ బాధని మర్చిపోవాలంటే విశ్రాంతి అవసరం, నిద్రించాలి. నిద్రించకుండా అలాగే ఉన్నట్లయితే ఆ గాయం మనల్ని బాధ పెట్టేదిగా ఉంటుంది. ఈ నిద్ర అనేది ఏం చేస్తుంది? మనకి మరుపు కలిగించి మనకి నూతన ఉత్సాహాన్ని పెంచుతుంది. చీకటి లేకపోతే ఈ ప్రక్రియ అనేది ఉండదు. ఒకవేళ ఉండినా అది యాంత్రికంగానే ఉంటుంది. ఏదైనా స్టడీ జరిగినప్పుడు, ఏదైనా అలజడి జరిగినప్పుడు వెంటనే మనము మేల్కొనే వారిగా ఉంటాం. సో అది ప్రాక్టికల్గా పనిచేయదు. అలానే మనం దేవుని సృజించిన విధానం చూసుకుంటే చీకటిలోంచి అనేకమైన అద్భుతమైన క్రియలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా
దేవుడు మనుషులందరికీ కూడా లాభసాటి అయిన సృష్టిని చీకటిలోనే మొదలుపెట్టు. చీకటి కమ్ముకొని ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అలాగే మనుష్యుని యొక్క నిర్మాణం, మానవుని దేవుడు అత్యంత ప్రియముగా తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అటువంటి మానవుని కూడా దేవుడు చీకటిలోనే నిర్మించును అన్న మాటలు మనం చూస్తాం. తల్లి గర్భంలో మనుషుడిని నిర్మిస్తున్నాడు దేవుడు. తల్లి గర్భం ఎలా ఉంటుందండి? అగాధం. రహస్య స్థలముల్లో నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని నేను చూడగా నాకు ఆశ్చర్యము భయమును కలుగుచుండని చెప్పి ఒక చోట చెప్తా. అలాగే ఒక వృక్షము ఎదగాలనుకోండి, ఆ విత్తనాన్ని మనము భూమిలో నాటుతాం. భూమి అనేది అగాధం. భూమి లోపలికి వెళ్తుంటే చీకటి తప్ప ఏముండదు. అందులో విత్తనాన్ని నాటితే ఆ విత్తనము మొక్కై, పిందై, పువ్వై, ఫలమై మహావృక్షం అవుతుంది. ఇదంతా కూడా చీకట్లోనే జరుగుతుంది ఈ క్రియ. అంతేకాదు మన క్రైస్తవ్యానికి ఆధారము, రుజువు అయిన యేసుక్రీస్తు వారి పునరుత్థానం కూడా చీకటి అనేది సంభవించింది. యేసుక్రీస్తు వారు మరణించిన అనంతరము ఆయనని సమాధిలో ఉంచడం జరిగింది. ఆ సమాధి గదిలో ఆయనని చీకటిలో 3 దినములు ఉంచడం. అనంతరము యేసుక్రీస్తు వారు మరణ వేదనను తొలగించుకుని ఆ సమాధి ఎదుట ఉన్న రాతిని తొలగించి పెకిలించి ఆయన పునరుద్ధానుడైనట్టుగా మనం చూస్తాం. వీటన్నిటి బట్టి దేవుడు గొప్ప పని చేసే ముందు తామసిని కలుగు చేస్తాడు, లేదా తామసిలో నుండి గొప్ప వాటిని దేవుడు సృజిస్తాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుష్యులందరికీ కూడా చీకటి చాలా అవసరము. చీకటి లేని ప్రపంచాన్ని మనము ఊహించుకోలేం. అయితే దేవుని గ్రంథంలో చీకటి గురించి నెగిటివ్గా చెప్పాడు అంటే చెప్పాడు. అది దేని గురించి మాట్లాడుతుందంటే దేవుడు అనే వెలుగు నీలో ఉండకపోతే కలిగే అంధకారాన్ని గురించి వివరిస్తూ అది చాలా భయంకరంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. మీ ప్రశ్నలకి సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. దాని గురించి దేవుని వాక్య వెలుగులో విపులంగా మాట్లాడుకుందాము. తర్వాత మన ఈ నెగ్లెక్టెడ్ క్వశ్చన్స్ సిరీస్లో 3వ భాగాన్ని ఇప్పుడు సృష్టిలో ప్రారంభం నుంచి వచ్చేద్దాము. మొట్టమొదటిగా దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించినప్పుడు సృష్టిని గురించి మాట్లాడుతూ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అని చెప్పడం జరిగింది. ద ఎర్త్ వాస్ వాయిడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా వర్ణించడం జరిగింది? దేవుడు ఒక సృష్టిని చేస్తే అది ఇన్కంప్లీట్గా చేస్తాడా, లేదా ఆయన సగం సగం చేసి దాన్ని ఆయన డెవలప్ చేసుకుంటూ చేశాడు? ఎవల్యూషన్ థియరీ అంటాం కదా, ఆ విధంగా సృష్టిని తయారు చేశాడు. ఇలా వివిధమైన ప్రశ్నలన్నింటినీ కూడా దేవుని వాక్యం అనే వెలుగులో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రోత్సహించండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియచేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. అనేకులైన పరిశుద్ధులు మీకోసం ప్రార్థనలో పాల్గొంటారు. మరి ఒకసారి వీడియోతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.